హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీటీఎస్సీ 2025 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళ వ్యక్తిగత లాగిన్లో కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ ఎనేబుల్ చేస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవుతాయో వాళ్ళకి గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చినట్టే. సో ఎందుకంటే కాల్ లెటర్స్ మీన్స్ సో యూ హ్యావ్ టు గో ఫర్ ది ఇంటర్వ్యూ, ఫర్ ది డిఎస్ ఇంటర్వ్యూ. సో యూ షుడ్ బి సెలెక్టెడ్ అనే ఒక అవకాశం అయితే, ఆ ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, కాల్ లెటర్స్ మీన్స్ గవర్నమెంట్ నుంచి ఒక పిలుపు వచ్చింది. ఓకేనా, సో అది ఈ కాల్ లెటర్స్ చూడండి. ఈ కాల్ లెటర్స్లో కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో వీటిలో హాల్ టికెట్ నెంబర్, నీ నేము, అడ్రస్ ప్లస్ అండ్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్. సో ప్రతిదీ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఈ యొక్క కాల్ లెటర్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే పర్టికులర్గా డేట్ అనేది ఇస్తారు. ఓకేనా, వెన్యూ అడ్రస్, ఎక్కడికి వెళ్ళాలి ఆ యొక్క అడ్రస్ అనమాట ఇది. సో ఇక్కడైతే కడప ఉంది, కొంతమంది చిత్తూరు ఉండొచ్చు, సో నెల్లూరు. సో మీ యొక్క కాల్ లెటర్స్లో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అడ్రస్ అనేది ఇచ్చేస్తారు. సో మీ కలెక్టర్ ఆఫీస్ నుండి అది మీకు ఫార్వర్డ్ అవుతాయి. సో బిఫోర్గా మీకు ఏం చేయాలంటే, ఎప్పుడైతే మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు దానికి ముందుగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీ యొక్క వ్యక్తిగత లాగిన్లో అప్లోడ్ చేయాలండి. సో వన్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాతనే మీరు ఈ యొక్క ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఇక్కడ ఉండేది అదే ఇది. సో నెక్స్ట్ ఏం చెప్పాడంటే, సో ఏ కాల్ లెటర్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ టు సెలెక్షన్. అంటే వీళ్ళు ఖచ్చితంగా చెప్పలే, మేము సెలెక్ట్ అయినట్టుగా చెప్పలేదు. బట్ ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ ది ఒక మెరిట్, ఒక ఎలిజిబిలిటీ, రిజర్వేషన్ అండ్ కొన్ని కండిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు ఆ యొక్క ఆ ప్లేస్కి వెన్యూ అడ్రస్ పోయినట్లయితే అక్కడ ఆ కండిషన్స్ అప్లై చేసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వస్తుంది, ప్లస్ మీకు ఏజ్ ఎక్కువగా ఉండి మెరిట్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా మీకు ఇచ్చేస్తారండి వాడు, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. సో ఓకేనా, సో మెయిన్గా మీరు వెళ్ళేటప్పుడు ఎవరైతే ఈ యొక్క కాల్ లెటర్స్ మీకు డౌన్లోడ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అది పట్టుకొని పోవాలండి. సో మెయిన్గా మెగా డిఎస్సి అప్లికేషన్ ఒకటి, ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వన్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, అండ్ థర్డ్ వన్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్. ఇది కామన్గా ఉంటాయి. సో ఫస్ట్ 3 వరకు, అండ్ ఫోర్త్ వన్ డిగ్రీ యొక్క మార్క్ లిస్టు, అండ్ ఫిఫ్త్ వన్ సో మీరు డిఈడి అయితే డిఈడి, బిఈడి అయితే బిఈడి. అంటే కొంతమంది స్పెషల్ బిఈడి, స్పెషల్ డిఈడి ఉంటారు కాబట్టి వాళ్ళ కోర్సును బట్టి మీరు తీసుకుని పోవాల్సి ఉంటుంది. అండ్ కంపల్సరీగా సో 6th వన్ టెట్ స్కోర్ కార్డ్ అనేది, టెట్ ప్లస్ మీకు టెట్ లేదంటే సిటెట్ యొక్క స్కోర్ కార్డు మీకు ఖచ్చితంగా మీ కాడ ఉండాల్సిందే. ఓకేనా, సో నెక్స్ట్ వన్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ, సో 6th నుండి 10th వరకు, అండ్ సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించిన ఒక సర్టిఫికేట్, అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం కదా, వాళ్ళ క్యాస్ట్ బట్టి కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకుని పోవాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అండ్ పిహెచ్ సర్టిఫికేట్. ఓకేనా, సో ఇదంతా వాళ్ళ బేస్డ్ ఆన్ ది డిపెండింగ్ ఆన్ ది క్యాండిడేట్ ఆధారం చేసుకొని మీ సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఓకేనా, మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్. సో ఈ యొక్క డిఎస్సిలో హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లై చేస్తారండి ఈ యొక్క పోస్టులలో. ఓకేనా, ఫర్ ఉమెన్, పీడబ్ల్యూడి అండ్ మెరిట్ స్పోర్ట్స్ పర్సన్స్, ఈఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళందరికీ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అమలు అవుతుందని ముందుగా నిశ్చయిస్తున్నారు. ఓకేనా, సో అందుకనే వాళ్ళు సో ఇంటిమేషన్ అది కాల్ లెటర్స్ ద్వారా మీరు వెరిఫికేషన్ రావాల్సి ఉంటుంది, అక్కడ మేము ఫైనల్ చేసుకుంటాము అనేది వాళ్ళు చెప్పడం జరగనున్నది. ఓకేనా, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో లైక్ అండ్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో యాక్చువల్గా ఈ యొక్క పోస్ట్ అనేది హెచ్ఐటి రావడం జరిగిందండి. సో కడప డిస్టిక్ పర్సన్కి చాలా హ్యాపీ. సో యూ హ్యావ్ టు సెలెక్ట్, యూ హ్యావ్ టు ట్రై ఫర్ ది అనదర్ డిఎస్సి, ఎవరైతే సెలెక్ట్ కాలేదో. సో ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.